నమస్తే, నేను మీ ఎంఈ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు చూస్తే, పవన్ కళ్యాణ్కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బేబీ నాయన. వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి. బాడింగి మండలం గొల్లాది వద్ద వేగవతి నదిపై వంతెన నిర్మాణానికి 15 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే బేబీ నాయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతిలో వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రా కదిలిరా సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శంకరావం సభలో నారా లోకేష్ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాజ్వే చెక్ డ్యాములు నిర్మించాలి. బాడింగి మండలం, పాల్తేరు, బొబ్బిలి మండలం, అలజంగి గ్రామాల మధ్య వేగవతి నదిపై కాజ్వేతో పాటు చెక్ డ్యాం నిర్మిస్తే బొబ్బిలి, గజపతి నగరం నియోజకవర్గాల్లో పలు గ్రామాలు సాగునీటి అవసరాలు తీరుతాయని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడారు. నదిలో సుమారు 1500 వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని, దత్తిరేజేరి మండలం 55, బాడింగి మండలాల 17 గ్రామాలకు తాగునీరు అందించే పథకం ఇక్కడే ఉందన్నారు. వేగావతి పరివాహక ప్రాంతాల్లో సుమారు 75 గ్రామాలకు సంబంధించిన తాగునీటి పథకాలు కూడా ఉన్నాయని ప్రస్తావించారు. చెక్ డ్యాంతో పాటు కాజ్వేని మంజూరు చేస్తే బావుల్లో నీటి మట్టాలు పెరిగి అవసరాలు తీరుతాయని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన. అయితే ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు గలమెత్తు ఉన్నారు ఎమ్మెల్యే శాసనసభ్యులు బేబీ నాయన. దీనికో తాగునీటి, సాగునీటి సమస్యలపై కూడా ఇక్కడ పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంను కూడా వినతిపత్రాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి విజయనగరం ప్రధాన చూస్తే పరిశ్రమ 50 ప్రగతి అన్నట్టుగా ఎంఎస్ఎంఈ యూనిట్లు మనం ఒకసారి చూద్దాం. ఆర్థిక వ్యవస్థలో చిన్న పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. వాటి ద్వారా మరిన్ని ఉత్పత్తుల పెంపుడుకు ప్రభుత్వం జిల్లాల వారీగా సర్వే చేపట్టింది. ఇందుకు విద్యుత్ కనెక్షన్లో ప్రాతిపదికంగా తీసుకుంది. ఆ ప్రకారం ప్రస్తుతం 55,911 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉన్నట్లు తేలింది. ఇందులో 28,746 నాన్ ఎంఎస్ఎంఈగా 6,1108 పడకేశాయి. మిగిలిన వాటిని ఎలా అభివృద్ధి చేయాలో, ఏ రకమైన ఉత్పత్తుల మార్కెట్లో గిరాకీ ఉంటుంది, పెట్టుబడులు తదితర అంశాలపై ప్రభుత్వం నిపుణులతో అధ్యయనం చేస్తుంది. అయితే ఒకసారి చూస్తూ ఉన్నాం, PMEGPలో ఉపాధి పెంపుడుకు అవకాశాలు ఉన్నాయని జిల్లా పరిశ్రమల కేంద్ర ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ విజయరత్నం తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో 62 యూనిట్లు లక్ష్యం కాగా 213 యూనిట్లు మంజూరు చేశాం. ఇందులో 99 యూనిట్లు నెలకొల్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, పరిశ్రమలకైతే మాత్రము, మహిళలకైతే మాత్రం పెద్దపీట వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో మహిళలు గ్రామీణ పట్టణాలను అయితే మాత్రం ఉపయోగించుకుంటే మాత్రము అందరూ కూడా నిరుద్యోగత అనేది ఉండదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు కూడా ఇస్తూ ఉంది. చిన్న తరహా పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు అన్నిటికీ కూడా ఏ విధంగా అయితే సబ్సిడీలు వస్తున్నాయో, బ్యాంకుకు ఏ విధంగా రుణాలు తీసుకోవాలి, సబ్సిడీ ఎంతంత వస్తుంది అని ముందుకు రావాలని అయితే మాత్రం యువతలకు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. 9 ఇక్కడ ఆసక్తిగా ఉన్న వారికి అయితే మాత్రం పెట్టుబడులు పెట్టడానికి అయితే మాత్రం భారీ పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడాను ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మహిళలకైతే ఉపయోగపడుతూ ఉంటుంది. అక్కడ ఒక 10 మంది 20 మంది మహిళలతోనైతే ఒక యూనిట్గా ఏర్పాటు చేసి అక్కడ వినియోగంలోకి ఏ వస్తుంది, అలాగే బ్యాంకుల నుంచి ఏ విధంగా రుణాలు తీసుకోవచ్చు అనేది పెట్టుబడులు మాత్రం కొంత మేరకు పెట్టుబడి పెట్టగలిగితే మిగతా వద్ద కూడా సబ్సిడీ రూపంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా మనకి పరిశ్రమల ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన అంశం చూద్దాం. 7,378 కిలోల గంజాయి దహనం. శ్రీకాకుళం జిల్లాలో లావేరి మండలం పాత కొంకాయి రెయిన్బో పరిశ్రమలో గురువారం 226 కేసుల్లో దొరికిన 7,378 కిలోల గంజాయిని డ్రగ్స్ డిస్పోజల్ సిబ్బంది దహనం చేశారు. విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు. అయితే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలో స్వాధీనం చేసుకున్న సరుకులు దహనం చేశాం. ఈ వ్యాపారంతో కూడబెట్టిన ఆస్తులు సంపాదించిన చట్ట ప్రకారం జప్తు చేస్తామని అన్నారు. ఒడిశా నుంచి గంజాయి వస్తుందని తెలిసి అన్ని సరిహద్దులు నిరంతరం నిఘా ఉంచామన్నారు. పూర్తి స్థాయిలో నిర్మూలనకు సంకల్పం పేరిట అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఎవరైనా సరే గంజాయి విషయంలో మాత్రము ఇక్కడ ఆక్రమణలకు మాత్రము వెలువడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. దీన్ని విక్రయాలు చేసినా, అమ్మకాలు చేసినా, కొనుగోలు చేసినా తగిన చట్టపరమైన, న్యాయపరమైన అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని మాత్రం ఉపేక్షించడం లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. అబలం, ఉల్లాసం అంటూ నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉల్లాస్ కార్యక్రమం అమలు చేసింది. గత ఏడాది నవంబర్ 15 ప్రారంభించిన ఈ కార్యక్రమంలో
మహిళలను విద్యా వాలంటీర్లుగా నియమించి ఆయా గ్రామాల్లో తదితరులు తరగతులు నిర్వహించారు. అక్షరాలను నేర్చుకున్న వారికి పరీక్షలు కూడా నిర్వహించేందుకు జిల్లాలో 10,051 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీలు ప్రభుత్వ భవనం వద్ద నిర్వహించనున్నారు. అక్షరాలు నేర్చుకుంటున్న మహిళలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్క మహిళ విద్య అనేది చాలా అవసరం నేటి యుగంలో అయితే. అలాగే దీనికి కూడా వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటిలో కూడాను విద్య అనేది నేర్చుకోవాలి. దానికి సంబంధించిన పరీక్షలు కూడాను సిద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి గనివిడి చీపురుపల్లిలోని ప్రధాన విషయం మనం చూద్దాం. పింఛను పక్క అవినీతి ఉండదు కానంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలు ఆస్కారం లేకుండా ఉండేందుకే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో అక్రమాలను నియంత్రించేందుకు ఆధునీకరించిన L1 స్కానర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే వీటిని ఆయా గ్రామ సచివాలయాల సిబ్బందికి పంపిణీ చేసింది. వచ్చే నెల 1 నుంచి వీటి సాయంతో పింఛన్లు అందజేస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు L1 స్కానర్లు అయితే అందజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకైతే మాత్రము ఎవరైతే దొంగ పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి కరోనా జులిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైనా సరే ఇక్కడ స్కానర్ల ద్వారా అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఈ నెల వరకు LGR ఆర్డీ పరికరాల సాయంతో పంపిణీ చేసేవారు. ఇది పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చేది కాదు. లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తున్న ఇబ్బందులు తలెత్తేవి. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు కూడా రూపొందించి పింఛన్లు పక్కదో పట్టిస్తున్నారని ఫిర్యాదులు తెలుస్తూ ఉంది. అందుకే అక్రమాలకు చెక్ పెట్టేందుకే L1 ఆ పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఆ మేరకు కూటమి ప్రభుత్వం సచివాలయాలకు అందజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏప్రిల్ నుంచే వినియోగంలోకి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తాజాగా అందజేస్తున్న L1 ఆర్డీ పరికరాలతో ఏప్రిల్ నుంచి పింఛను అందజేస్తూ ఉన్నారు. ఆ మేరకే ఆధార్ సాఫ్ట్వేర్ను కూడా ఆధునీకరించింది. దీంతో పాత పరికరాలు పనిచేయనివి ఆ సంస్థకి ఇప్పటికే స్పష్టం చేసింది. జిల్లాకు వచ్చిన పరికరాల్లో పంపిణీ చేయగా మిగిలినవన్నీ అధికారుల వద్దే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడికి వచ్చి అవినీతి పింఛన్లు అనేది ఉండదు. ఎందుకంటే L1 స్కానర్లతో కూడా అందజేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధానమైన విషయం చూద్దాం. పార్వతీపురంది నీరు రానుంది, పంట పండనుందినట్టు తోటపల్లి పరిధిలో కాలువల తవ్వకం అయితే మనం చూస్తూ ఉన్నాం. రైతుల ఆశలు చిగురించాయి. శివార భూముల్లో సిరులు పండనున్నాయి. రాష్ట్ర స్థాయిలో జలవనరుల శాఖ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 నిర్ణయాలు సానుకూలంగా తీసుకున్నారు. తోటపల్లి జలాశయం పనుల కొనసాగింపుతో పాటు ఈ నెలాఖరుతో గడువు ముగిస్తున్న జైకా పనులు కాలపరిమితి మరింత పెంచాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చాక 25% ప్రగతి దాటిన పనులు రద్దు చేయాలని నిర్ణయించింది. తోటపల్లి జలాశయం కింద ప్యాకేజ్ 1లో 52 కోట్లు, ప్యాకేజ్ 2లో 60 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ప్యాకేజ్ 1 పనుల్లో కేవలం 7 కోట్ల విలువైన మాత్రమే చేశారు. వీటిని రద్దు చేయాల్సి ఉన్న భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొనసాగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇది గ్రామీణ చివరి వరకు కూడాను నీరు వస్తే ఖరీఫ్ పంట విషయంలో అయితే మాత్రము అన్నదాతకు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటుంది అంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తోటపల్లిలో అయితే మాత్రము ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడాను వరి పండించేటప్పుడు ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి నీరు చివరి దశలో వచ్చేసరికి అందకుండా పోతూ ఉంది. రైతాంగం ఇంత కష్టపడి సాగు చేసిన తర్వాత కూడాను అనుకునే దిగుబడి కూడా రావట్లేదు. కాబట్టి ఇప్పుడు వేసవి కాలంలో ఇప్పుడు ఎంతవరకైతే వరకు మనం చేయగలుగుతామో అంతవరకు ఈ సాగుకు సంబంధించింది అయితే మాత్రము నీరు గురించి ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. అభివృద్ధి చేయాల్సిన వట్టిగడ్డ కాలువ కూడాను అంటే తోటపల్లి జైకా పనులు కూడా కొనసాగింపు జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. జలవనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క చివరి వరకు కూడా నీరు అనేది అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.